ఎంత కేర్ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగా పరితపిస్తాడో చూసి సార్ అంటే మాకు చాలా అభిమానం ఏర్పడింది. చాలా మంది గురువులు ఓన్లీ పిల్లలకు మాత్రమే గురువులుగా ఉంటారు, కానీ బాలల పాఠశాలలో సారు పేరెంట్స్ కూడా గురువుగా ఉండేవారు. ఎలా అంటే మేము పిల్లల పట్ల ఎలా ఉండాలి తల్లిదండ్రులు అనే విషయాన్ని కూడా చాలాసార్లు సందర్భాలలో చెప్పడం జరిగింది. సార్ జీవిత ప్రయాణంలో ఇంతవరకు అనేక మంది అంటే చాలా స్కూల్లో చాలా చోట్ల పనిచేసి ఉంటారు, ఎంతో మంది కలిసి ఉంటారు. వాళ్ళందరూ కూడా సార్ గుర్తుంటారు కదా, కానీ సార్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతారు, ప్రతి మనిషి హృదయంలో నిలిచిపోతారు. ప్రతి పిల్లల హృదయంలో ఒక దేవుడిగా నిలిచినటువంటి ఒక మంచి వ్యక్తిత్వం వ్యక్తి మన శ్రీధరరావు సార్ గారు. మాకు కొంచెం బాధ అనిపించింది అంటే సార్ రిటైర్ అయ్యేది కాదు, మా స్కూల్లో మా పిల్లల మధ్యలో సార్ రిటైర్ అయితే బాగుండేది అనిపించింది ఈరోజు. ఎందుకంటే సార్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వాళ్ళ విద్యార్థులకు ఎంతో మందికి సార్గా ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో ఏ విధంగా గొప్పగా ఎదగాలని అనేక విషయాలు మా పిల్లలు తీసేవి కదని కొంచెం బాధ అనిపించింది. సార్ దగ్గర పనిచేసిన క్రమంలో పేరెంట్స్ కమిటీ లేకుండా కూడా సార్ ఉండేదంటే ఎప్పుడు పిల్లల గురించి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం. కాబట్టి అక్కడ చాలా సందర్భాల్లో పిల్లలు తెలుసు చలికాలం వస్తే బట్టలు కూడా చాలా చల్లగా ఉంటాయి, స్నానం చేయాలంటే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి పేరెంట్స్ కమిటీతో మాతో మాట్లాడి అక్కడ గీజర్ కూడా ఏర్పాటు మేము పేరెంట్స్ కమిటీ నుంచి డొనేషన్ చేయగలిగాం. తర్వాత రిటైర్ అయ్యే ముందులో కూడా పిల్లలకి వాటర్ ప్రాబ్లం అవుతుందంటే ఒక స్టెయిన్లెస్ అంటే 1000 లీటర్ల కెపాసిటీ గల ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా సార్కి అక్కడ మేము అందించడం జరిగింది. అంటే నిరంతరం పిల్లల కోసం ఆలోచించే ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు, కానీ పిల్లలు నా సొంత పిల్లలు అనే విధంగా ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించే వ్యక్తులు మాత్రం ముందరే ఉంటారు. అలాంటి వ్యక్తులు శ్రీధర్ సార్ గారు మొదటి వ్యక్తి. ఎందుకంటే మా పేరెంట్స్ కంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఉంటుంది, అరే మేము మా పిల్లలు ఎలా ఉంటారో ఏం చేస్తున్నారో అనేది, కానీ మాకంటే కూడా పిల్లల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సార్ పనిచేసిన పాఠశాలందరూ కూడా తల్లిదండ్రులు దూరం ఉండరు అనే లోటును ఎప్పుడు కూడా కనిపించకుండా పిల్లల్ని ఎప్పుడు కూడా కేర్ తీసుకుంటూ ఆరోగ్యం పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటూ పిల్లలకు ఒక నిజమైన గురువు, నిజమైన తండ్రి, దేవుడు ఎక్కడో కనపడదు కానీ కనిపించే నిజమైన దేవుడు గురువు గారు అలాంటి గొప్ప స్థానం సార్ పొందారు. మనకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని విద్యార్థులు పల్లెటూరులో మోసారని తెలుస్తుంది, కానీ ఈరోజు రియల్ సార్ని రథంలో ప్రజలు తీసుకొస్తుంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి చూడలేని లోటు ఈరోజు సార్ చూసామనేది మాకు చాలా ఆనందం అనిపించింది. సార్ గారికి రిక్వెస్ట్ అంటే సార్ ఈ రోజులో రిటైర్మెంట్ తర్వాత అయిపోయిందని కాదు, మీరు ఎప్పుడు నిరంతరం గురువులే అందరూ వృద్ధాలు ఉంటారు. కాబట్టి మీకు వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి ఎంతోమంది విద్యార్థులకు మీ జ్ఞానాన్ని అందించి మరీ కంటిన్యూగా ఉండాలని కోరుతున్నాం సార్. మరొకసారి ఈ రిటైర్మెంట్ తర్వాత మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి